డబ్బు గురించి మనం టీవీలోను సోషల్ మీడియాలో చూసేవన్నీ హైడ్రామాలండి. అంటే తక్కువ సమయంలో కోటేశ్వరులు అవ్వడం, లేదా స్టాక్ మార్కెట్లో లక్షలు పోగొట్టుకోవడం. ఈ అబద్ధాలన్నీ మనల్ని భయపడతాయా లేదా అతి ఆశతో పొరపాట్లు చేసేలా చేస్తాయా? కానీ నిజం చెప్పనండి, నిజమైన సంపదను సృష్టించుకోవడం అనేది ఒక ప్రశాంతమైన హేతుబద్ధమైన ప్రయాణం. ఈ వీడియోలో నేను నా సొంత కామన్ లాజిక్ వెల్త్ ఫ్రేమ్వర్క్ను మీకు పరిచయం చేస్తాను. అది కేవలం డబ్బు ఎలా సంపాదించాలో చెప్పదండి. అది మీకు జీవితంలో ప్రశాంతతను, ఆర్థిక స్వేచ్ఛను ఎలా ఇస్తుందో వివరిస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్ 5 భాగాలుగా నేను విభజించాను. ఒకటి, అంటే ద ఫౌండేషన్ ఆఫ్ క్లారిటీ అంటారు. అంటే స్పష్టత అనేది మన యొక్క నమ్మకం, పునాది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఏ దారిలో వెళ్ళినా ఒక్కటే. డబ్బు విషయంలో కూడా అంతే. మీ డబ్బు లక్ష్యం ఏంటి? అంటే మీరు ఎందుకు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు? అంటే కేవలం ధనవంతులు అవ్వాలని ఆహ్, సమాధానం సరిపోదండి. మీ జీవిత విలువలేంటి? అంటే కుటుంబమా, స్వేచ్ఛ, ఆరోగ్యం, ప్రయాణం, ఇయన్నీ. మీరు ఎంత సంపాదన సరిపోతుందని భావిస్తారు? అలానే గుర్తుపెట్టుకోండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా జీవితంలో అతి ముఖ్యమైన 3 విషయాలేంటంటే, ఆ మూడిటిని డబ్బు ఎలా సహాయపడుతుందో కూడా ఆలోచించండి. ఇది మీ ప్రయాణానికి ఒక దిక్సూచి అండి. అంటే మనం చేసే మనీ ఎందుకు ఉపయోగపడుతుందనేది కూడా రాసుకోండి. రెండో పార్ట్, ద ఆర్ట్ ఆఫ్ ఇన్‌కమ్ ఆర్గనైజేషన్. అంటే దాన్ని ఇంకా క్లారిటీ అంటే మనందరికి ఒక ఆదాయం వనరు ఉంటది. ఉద్యోగం లేదా బిజినెస్. కానీ నిజమైన సంపద నిర్మించేవారు తమ ఆదాయాన్ని నిశ్శబ్దంగా ఆప్టిమైజ్ చేస్తారండి. అంటే స్కిల్ స్కాటింగ్ అంటారు. అంటే స్కిల్ స్టాకింగ్ అంటారు. అంటే మీకున్న స్కిల్స్‌కి మరికొన్నిటిని జోడించి మీ వాల్యూని పెంచుకోండి. ఉదాహరణకు మీరు కోడింగ్ వస్తే దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ జోడించండి. దాని తర్వాత మల్టిపుల్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్ అంటారు. అంటే ఒక ప్లాంట్ మీద ఆధారపడకుండా పండ్ల తోటలు పెంచినట్లే సైడ్ బిజినెస్సు, ఫ్రీలాన్సింగు, ఇన్వెస్ట్‌మెంటు, అంటే డివిడెండ్స్ గురించి. వచ్చే 6 నెలల్లో మన ఆదాయాన్ని 10% పెంచుకోవడానికి మనం ఏం చేయగలం ఒక ప్లాన్ రాయండి. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలా? పార్ట్ టైమ్ ఏదన్నా పని చేయాలా? ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతో పాటు మనల్ని ఖర్చుల్ని మనం ఎలా నియంత్రించాలి? డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే దాన్ని ఖర్చు చేయకుండా ఉండటం ఒక ఎత్తండి. కానీ మనం ఖర్చులను ఆపకూడదు. వాటిని నియంత్రించాలి అంతే. దీన్నే కన్సిస్టెంట్ స్పెండింగ్ అంటారు. అంటే ద డే ద 30 డే రూల్ అంటారండి దీన్ని. ఏదైనా ఒక పెద్ద వస్తువు కొనాలనుకున్నప్పుడు 30 రోజులు ఆగండి పెద్ద వస్తువును కొనాలంటే. ఆ తర్వాత కూడా అది అవసరం అనుకుంటే అప్పుడది కొనండి. లేదా ఆపేయండి. అంటే వాల్యూ బేస్డ్ స్పెండింగ్ అంటారండి. మీ వాల్యూకి సరిపోయే వాటికే ఖర్చు చేయండి. మీకు ప్రయాణం ఇష్టమైతే దాని కోసం ఖర్చు చేయండి. కానీ స్టేటస్ సింబల్స్ కోసం అనవసరంగా ఖర్చు చేయకండి. గుర్తుపెట్టుకోండి. మీ గత 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ చూడండి ఒక్కసారి. మీరు అనవసరంగా ఖర్చు చేసిన టాప్ 3 విషయాలు ఏమిటి? వచ్చే నెల వాటిని ఎలా తగ్గించుకోవాలో ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత ఎమోషనల్ అంటారండి. ద పవర్ ఆఫ్ లాజికల్ ఇన్వెస్టింగ్ అంటారు దాన్ని మామూలుగా ఎమోషనల్‌గా చూపించే. చాలా మందికి ఇన్వెస్ట్‌మెంట్ అంటే భయమండి. మార్కెట్ పడిపోతే, పెరిగితే ఎమోషన్‌తో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ నిజమైన సంపదను సృష్టించేవాడు హేతుబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తారండి. అంటే సింప్లిసిటీ విన్స్ అంటారు. కాంప్లెక్స్ షేర్లు లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వద్దు. ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ లేదా మంచి క్వాలిటీ స్టాక్స్‌ని కొనండి. మార్కెట్‌ను టైమ్ చేయడానికి అసలు ప్రయత్నించకండి. మార్కెట్‌లో ఎక్కువ కాలం ఉండటానికి ప్రయత్నించండి. అంటే డైవర్సిఫికేషన్ అని చెప్పండి. అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకండి. అది మనం తెలియాల్సింది సింపుల్ డైవర్సిఫికేషన్ అంటే. మీకు ఒక రిస్క్ ప్రొఫైల్ టెస్ట్ చేయండి. మీ రిస్క్‌కు సరిపోయే టాప్ 3 ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఏమిటో కనుగొని వాటిని ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. ఓకేనా? మీరు సంపాదను
ఎంత నిర్మించినా దాన్ని కాపాడుకోకపోతే అంతా వృధానే. రిస్క్ మేనేజ్మెంట్ అనేది మీ సంపదకు ఒక కవచం. 6 నెలల ఖర్చులకు సరిపడిపోయే డబ్బు ఎమర్జెన్సీ ఫండ్ మన దగ్గర ఉండాలండి. ఇది మీ ఆర్థిక ప్రశాంతతకు ప్రాణం పోస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇది మీ కుటుంబాన్ని ఊహించని ప్రమాదాల నుండి కాపాడుతుంది. అవునా కావా? అండ్ మంచి అప్పులు అంటే గృహ రుణం మరియు చెడు అప్పులు, క్రెడిట్ కార్డ్ మధ్య తేడా తెలుసుకోండి. చెడు అప్పులను వెంటనే తీర్చేయండి. మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? లేకపోతే వెంటనే దాన్ని నిర్మించడం ప్రారంభించండి. అది ఎంత ఉందో లెక్కించండి. ఇన్సూరెన్స్ పాలిసీలను కంపల్సరీ సమీక్షించండి. మిత్రులారా, ఈరోజు మనం నేర్చుకున్న 5 స్తంభాలు ఏంటంటే ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నాను. స్పృష్టత, ఆదాయం, ఖర్చులు, పెట్టుబడి మరియు రిస్క్ మేనేజ్మెంట్. ఇవి కేవలం ఆర్థిక విషయాలు కాదండి. అవి మీ జీవితానికి ఒక నిశ్శబ్ద హేతుబద్ధమైన జీవనశైలి అండి. సంపద అనేది మీరు ఎంత డబ్బు సంపాదించారు అని కాదండి. మీరు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు, ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఫ్రేమ్‌వర్క్‌ను మీ జీవితంలో అన్వయించుకోండి. మీ ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఎవరన్నా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కమ్యూనిటీ లింక్ ఉంటది.